హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏంట్రా వీడు చెట్లు పుట్లయితే చూపిస్తున్నాడు అని అనుకుంటున్నారు కదా. ఇదైతే మా ఇంటి ముందర ఉండే కాకరకాయ చెట్టు అండి. ఇక్కడ చూసినట్లయితే కాకరకాయ చెట్టుతో పాటు ఒక నిమ్మ చెట్టు, ఒక జామ చెట్టు కూడా ఉందన్నమాట. అదేవిధంగా ఈ కాకర చెట్టు మొత్తం ఈ కరెంట్ పోల్కి, అలాగే కింద ఉన్న నిమ్మ చెట్టుకి, ఈ జామ చెట్టుకి మొత్తం అల్లుకునేసింది. దీనికి మందులు కొట్టడం అలాంటివి ఏం చేసేదేమీ లేదు. దాని ఇష్టంగా అదే అయితే పెరిగింది. ఇక్కడ ఇలాగా చాలామంది ఇంటి దగ్గర అయితే ఇలా చెట్లు అయితే పెరుగుతూ ఉంటాయి. అవి చాలా యూస్ఫుల్ అవుతాయి అప్పుడప్పుడు. ఇక్కడ ఈ కాకర చెట్టుతో పాటు ఇంకో కాకర చెట్టు అయితే ఉంది చూడండి. అక్కడ కూడా చిన్న చిన్న కాకరకాయలు అయితే ఉన్నాయి, కానీ అంతగా అయితే పండలేదు ఈ కాకరకాయ చెట్టు. ఈ కాకరకాయ చెట్లను చాలా ఎక్కువ పండాయి. రీసెంట్గానే నిమ్మకాయలు కూడా కాసాయి, అవన్నీ కోసేసాము. చూడండి ఎన్ని కోసాను. ఒక కాకర చెట్టులోనే ఇన్ని కోసాను అన్నమాట. ఆల్మోస్ట్ ఇవి ఒక 2 kgs వరకు అయితే ఉంటాయి. చూడండి, ప్రకృతికి మనం ఏమి ఇవ్వకపోయినా అది మాత్రం మనకు చాలా అయితే ఇస్తుంది. ఈ విధంగా ఈ గోడ మీదకి ఎక్కితే చాలా కాకరకాయలు అయితే ఇంకా కొయ్యొచ్చు అని అయితే అర్థమైంది. ఎందుకంటే కాకరకాయలు అన్నీ ఇంకా ఉన్నాయి, చాలా అయితే ఉన్నాయి. అన్ని కాకరకాయలు దాక్కుని అయితే ఉన్నాయి. ఎక్కడ కోసేస్తామనే భయంతో ఉన్నాయి. చూడండి ఎలా దాక్కుని ఉన్నాయో కాకరకాయలన్నీ. ఈ చెట్టుని ఇలాగే వదిలేస్తే కరెంట్ పోల్ మొత్తం ఇదే అల్లుకునేటట్టుంది. ఇలాగా ఏదో ఒక కూరగాయల చెట్టు అయితే ఇంటి దగ్గర వేసుకోవడం వల్ల మనకు అప్పుడప్పుడు మార్కెట్కి వెళ్ళే బాధ అయితే తప్పుతుంది. మనం మార్కెట్కి వెళ్ళి కూరగాయలు అలాంటివి తెచ్చుకున్నప్పుడు వాటి నుంచి వచ్చే విత్తనాలు అవన్నీ వేస్ట్గా పడేయకుండా ఇలాగా ఖాళీ ప్రదేశంలో వేసుకోవడం వల్ల మనకైతే మంచి ఫలితాలు అయితే వస్తూ ఉంటాయి. ఫైనల్గా ఇన్ని కాకరకాయలు అయితే వచ్చాయి. ఇవన్నీ ఒక చాట్లో వేశాను. చూడండి ఎన్ని కాకరకాయలు ఉన్నాయో. ఆల్మోస్ట్ అన్నీ కలిపి ఒక 3 kgల వరకు అయితే ఉంటాయి. వీటిలో చిన్న చిన్న కాకరకాయలు కూడా పండ్లు అయితే పండిపోయాయి. చూడండి ఈ పండు ఎంత బాగుందో. చూడగానే తినాలనిపిస్తుంది, కానీ తినలేము కాకరకాయ పండు. అలాగే ఇంకో పండు కూడా ఉంది. అందుకే చిన్నవి పెద్దవన్నీ తేడా లేకుండా అన్ని కాయలు అయితే కోసేసాను. ఇక్కడ మాకు ఒక వంట మాస్టర్ అయితే ఉన్నాడండి. అతని పేరు సాత్విక్. నేను అన్ని కాకరకాయలు తీసుకెళ్ళి అయితే అతని దగ్గర ఇచ్చాను, ఏదైనా స్పెషల్ చేసి ఇవ్వమని చెప్పి. అతనైతే స్పెషల్ అయితే చేయడానికి రెడీ అయిపోతున్నాడు. ఏం చేస్తున్నారు సార్ అని అడిగితే కాకరకాయలన్నీ చెక్ చేస్తున్నాను స్పెషల్ చేయడానికి అని అయితే చెప్పారు. అలాగే అతను తిడుతున్నాడు, ఏంటి ఇంత చిన్న చిన్న కాకరకాయలు తెస్తే ఎలా చేయాలి స్పెషల్గా అని అయితే తిడుతూ ఉన్నాడు. ఇంతకీ ఏం స్పెషల్ చేస్తారు సార్ అని అయితే అడిగాను. ఈరోజు మీకు స్పెషల్గా కాకరకాయ బిర్యానీ అయితే చేయాలనుకుంటున్నాను అని చెప్పారు.